హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి, అధికారాన్ని చేపట్టాయి. పోలవరాన్ని ఒక ఏటీఎంగా, అమరావతిని ఒక ఏటీఎంగా ఉపయోగించుకున్నాయి. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. లోకేష్ నా తల్లిని తిట్టించాడు, నా ఫ్యామిలీని తిట్టించాడు, లోకేష్ని వదిలిపెట్టను అన్నాడు పవన్ కళ్యాణ్. కావాలని తిట్టించుకున్నాడు, మైలేజ్ కోసం తిట్టించుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ 2024 వరకు కూడా లోకేష్ని వదిలిపెట్టలేదు. లోకేష్ వెంటే ఉన్నాడు, లోకేష్తో కలిసి నడుస్తున్నాడు, లోకేష్కి కాపలా కాస్తున్నాడు. 2019 ఎన్నికల్లో లోకేష్ ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును పంచడానికి సిద్ధంగా ఉంచాడు అన్నాడు పవన్ కళ్యాణ్. కానీ 2024 వచ్చేసరికి అదే అవినీతి పరుడితో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్ళాడు, ఎన్నికల్లో పోటీ చేశాడు, గెలిచారు, అధికారాన్ని చేపట్టారు. మీ పల్లకిలి మోయడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదు అన్నాడు. కానీ అదే పార్టీ యొక్క పల్లకిలి మోస్తున్నాడు. టీడీపీ వాళ్ళను ముఖ్యమంత్రులు చేయడానికి మా పార్టీ లేదు అన్నాడు. అదే పార్టీ నాయకులను ముఖ్యమంత్రులను చేశాడు, వాళ్ళ పల్లకిలి మోస్తున్నాడు. ఇంకా 10 సంవత్సరాలు టీడీపీతో పొత్తు ఉంటుంది అంటూ తుపాకీ రాముల్లా లపాకీ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా 10 సంవత్సరాలు జనసేన నాయకులను, జనసేన కార్యకర్తలను టీడీపీ జెండాలు మోయడానికి జెండా కూలీలుగా మారుస్తున్నాడు. టీడీపీ వాళ్లకు జనసేన నాయకులను కాపలా కుక్కలుగా చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం అనేది ఒక ఏటీఎం హై అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీ సాక్షిగా మోడీ గారిని పెళ్ళాన్ని చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అంటూ అసెంబ్లీ సాక్షిగా అవమానించాడు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి వ్యక్తిగత విమర్శలు మర్చిపోయి, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నది మర్చిపోయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి, ఎన్నికల్లో విజయం సాధించాయి, అధికారాన్ని చేపట్టాయి. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం అనే ఒక ఏటీఎంని, అమరావతి అనే ఇంకో ఏటీఎంని, రెండింటిని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఈ 2 ఏటీఎంల ద్వారా కూటమి నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. దీనికోసమే కూటమిగా ఏర్పడ్డారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి పోలింగ్ వ్యవస్థను మేనేజ్ చేసి, ఈసీని మేనేజ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు, అధికారంలోకి వచ్చారు. పోలవరాన్ని, అమరావతిని ఏటీఎంలుగా మార్చుకున్నారు.